ప్రతీకారంగా పాక్ తో సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. సింధు నది జలాల పాక్ కు వెళ్లకుండా భారత్ పలు ప్రాజెక్టులను సైతం నిర్మిస్తుంది. భారత్ నిర్ణయంతో పాక్ కు ఇప్పటికే నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో భారత్ ను నేరుగా ఎదుర్కోలేక మరోవైపు నీటి సమస్య నుంచి బయటికి పడడానికి మరో మార్గం లేకపోవడంతో పాక్ మళ్లీ కుట్రలకు తెరలేపింది. చైనా బ్రహ్మపుత్ర నది జలాలను ఆపితే భారత్ పరిస్థితి ఏంటని పాక్ పిచ్చి కూతలు పోస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ తో సింధు నది జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. సింధు నది జలాలపైనే పాక్ లోని దాదాపు 80% వ్యవసాయం ఆధారపడి ఉంది. ప్రస్తుతం భారత్ తీసుకున్న నిర్ణయంతో పాక్ లోని నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో పాక్ పిచ్చికూతలు పూస్తోంది. భారత్ ను ఏ విధంగానూ ఎదుర్కోలేమని గ్రహించిన పాక్ చైనా పేరు చెప్పి బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది. అది కూడా బ్రహ్మపుత్ర నది పేరుతో భారత్ పై అపోహలను ప్రచారం చేస్తోంది. అయితే పాక్ పిచ్చి ప్రగల్భాలకు భారత్ ఏమాత్రం భయపడే పరిస్థితిలో లేదని తెలుసుకోలేకపోతోంది. ఇప్పటికే సింధు జలాల విషయంలో భారత్ ను బెదిరింపులకు గురి చేసే యత్నం చేసిన పాక్ ఆ విధంగా ఎలాంటి ఫలితం రాకపోవడంతో చైనా పేరు చెప్పి భారత్ ను భయపెట్టే యత్నం చేసి మరోసారి నవ్వుల పాలవుతోంది. పాకిస్తాన్ కు సింధు నది జలాలను భారత్ ఆపేసినట్టే భారత్ కు బ్రహ్మపుత్ర నదీ జలాలను చైనా ఆపేస్తుందని ఇటీవలే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సీనియర్ సహాయకుడు రాణా ఇస్హాన్ అఫ్జల్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కు భారత్ సింధు నదీ జలాలను ఆపుతున్నట్టే భారత్ కు చైనా బ్రహ్మపుత్ర నదీ జలాలను ఆపేస్తుందని పాక్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. బ్రహ్మపుత్ర నది భారత్ లోకి ప్రవేశించాక ప్రవాహ పరిధి పెరుగుతుందే తప్ప తగ్గదని హిమంత బిశ్వ శర్మ పాక్ కు చురకలంటించారు. కాలం చెల్లిన సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలుగున్నందుకు పాక్ కొత్త కుట్రలు మొదలుపెట్టింది. భారత్ లో ఆందోళనను రేకెత్తించే అపోహలను పాక్ ప్రచారంలోకి తెస్తోంది. బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపితే ఏమవుతుంది అనే దానిపై అలుముకున్న అపోహలను మనం భయంతో కాకుండా వాస్తవాలతో పటాపంచలు చేయాలి. ఈ అంశంతో ముడిపడిన వాస్తవాలను దేశ ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నదీ జలాల ప్రవాహంపై గణాంకాలతో సహా పూర్తి వివరణను హిమంత బిశ్వ శర్మ ఎక్స్ లో పోస్టు చేశారు. బ్రహ్మపుత్ర నదీ జలాలు మొత్తం ప్రవాహాల్లో 30 నుంచి 35% మాత్రమే చైనా పరిధిలో జరుగుతుంది. హిమానీ నదాలు కరగడం వల్ల టిబెట్ ప్రాంతంలో వర్షాల వల్ల అక్కడ బ్రహ్మపుత్ర నది ప్రవాహం ఏర్పడుతుంది. బ్రహ్మపుత్ర నదిలో మిగతా 65 నుంచి 70% జల ప్రవాహ భాగమంతా భారత్ పరిధిలోనే ఏర్పడుతుంది. భారత్ లో బ్రహ్మపుత్ర నదీ జలాల ప్రవాహానికి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాలలో కురిసే రుతుపవన వర్షాలే ప్రధాన ఆధారం. బ్రహ్మపుత్ర నుంచి భారత్ లో సుబాన్సిరి, లోహిత్, కామెంగ్, మానస్, ధన్సిరి, జియాభరాలి, కోపిలి అనే ఉపనదులు ఏర్పడతాయి. కృష్ణయి, దిగారో, కుల్సి నదుల ద్వారా ఖాసీ, గారో, జైన్ తియా హిల్స్ నుంచి కూడా బ్రహ్మపుత్ర నదిలోకి జలాలు చేరుతుంటాయని హిమంత బిశ్వ శర్మ వివరించారు. భారత్ చైనా బార్డర్లోని అరుణాచల్ ప్రదేశ్ లో ప్యూటింగ్ పట్టణం ఉంది. అక్కడ బ్రహ్మపుత్ర నదీ ప్రవాహ ఉధృతి సెకనుకు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్లు ఉంటుంది. బ్రహ్మపుత్ర నది అస్సాంలోని గౌహతి వద్దకు చేరేసరికి ప్రవాహ ఉధృతి సెకనుకు 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుంది. చైనా వదిలే బ్రహ్మపుత్ర నదీ జలాలపై భారత్ ఆధారపడి లేనిలేదు. భారతదేశంలోని వర్షాధారిత అంతర్గత నదుల వ్యవస్థ వల్లే బ్రహ్మపుత్ర నదిలో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఈ కారణం వల్లే బ్రహ్మపుత్ర నది భారత్ లోకి ప్రవేశించాక అదనపు జలాలను కలుపుకుని ప్రవాహ ఉధృతిని పెంచుకుంటుంది అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. వాస్తవానికి బ్రహ్మపుత్ర నదిని ఏదో ఒక దేశం కంట్రోల్ చేయడం లేదని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. భౌగోళిక స్వరూపం, ఋతుపవనాలు, నదుల వ్యవస్థ అనే అంశాల వల్లే బ్రహ్మపుత్ర నది భారతదేశంలో అంతగా ప్రవహిస్తోందని తెలుసుకోవాలని సీఎం హిమంత హితవు పలికారు. బ్రహ్మపుత్ర నది విషయంలో చైనా ఎన్నడూ అధికారిక వేదికల్లో భారత్ కు హెచ్చరికలు చేయలేదు. ఒకవేళ భారత్ వైపుగా వచ్చే బ్రహ్మపుత్ర నదీ జలాలను చైనా అడ్డుకుంటే అస్సాంకు వరదల ముప్పు తగ్గిపోతుంది. బ్రహ్మపుత్ర వరదల వల్ల ఏటా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. ఎంతో మంది ఉపాధిని కోల్పోతున్నారు. సింధు నదీ జలాల ఒప్పందం పేరుతో గత 74 ఏళ్లుగా సింధు నదీ జలాలను పాకిస్తాన్ అక్రమంగా పొందడం ద్వారా లబ్ధి పొందింది.
తద్వారా ఆ ఒప్పందాన్ని పాక్ దుర్వినియోగం చేస్తుంది. ఇప్పుడు సింధు నదీ జలాలపై సార్వభౌమ అధికారాన్ని భారత్ ప్రకటించగానే పాక్ లో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. అందుకే భారత్ ను భయపెట్టేందుకు బ్రహ్మపుత్ర పేరుతో పాక్ పిచ్చి ప్రచారం చేస్తోంది. బ్రహ్మపుత్రను చైనా ఆపితే భారత్ పరిస్థితి ఏంటని పాక్ చేసిన పిచ్చి ప్రేలాపనలను భారత్ గట్టిగా తిప్పుకుంటుంది. బ్రహ్మపుత్ర నదీ జలాలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గణాంకాలతో సహా వివరించడం ద్వారా పాక్ బెదిరింపు ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది. సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడంతో పాక్ నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో చేసేదేమి లేక చైనా బ్రహ్మపుత్ర నది నీటిని ఆపితే పరిస్థితి ఏంటనే ప్రచారం చేస్తూ భారత్ ను బెదిరించే యత్నం చేస్తుంది పాక్. కానీ అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ పాక్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో కంగు తినడం పాక్ వంతైంది.